ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐరా తెలుగు న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ పైన టచ్ చేస్తే వారి తాలూకా న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి. గుడ్ లక్ టు ఐరా తెలుగు న్యూస్. జబర్దస్త్. కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు సొంత నిధులతోటి నాణ్యమైన సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తున్నామని నెల్లూరు పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు చలంచర్ల టీడీపీ పార్టీ నాయకుడు గుర్రం సునీల్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలోని సిరిపురం, చలంచర్ల గ్రామంలో 1.8 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డును మరియు 6 కిలోమీటర్ల వరకు తారు రోడ్డును గ్రాంట్లో రాజీ లేకుండా నాణ్యమైన రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు మంజూరు అయినా కూడా గత పాలకులు అధిక కమిషన్లకు కక్కుర్తిపడి రోడ్డు నిర్మాణాన్ని మరుగున పడేశారన్నారు. కూటమి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలల కాలంలోనే నిధులు లేకపోయినా నేనున్నానని భరోసా ఇవ్వడం ద్వారా ఈరోజు సొంత నిధులతోటి రోడ్డు నిర్మాణం చేస్తున్నామని గుర్రం సునీల్ కుమార్ తెలిపారు. మరో 20 రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని అని తెలియజేశారు. రోడ్డు నిర్మిస్తుండడంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి మరియు గుర్రం సునీల్ కుమార్ కు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. నేను పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడిని, చలంచాల పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని. గత ప్రభుత్వంలో దాదాపు 2,70,00,000కి ఈ రోడ్డు పని శాంక్షన్ అయింది. కానీ కమిషన్లకు కక్కుర్తిపడి గత ఎమ్మెల్యే అతను కమిషన్ల కోసం ఈ రోడ్డుని ఆపటం, ఈ రోడ్లో 10 సంవత్సరాలు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నరకయాత్ర పడుతున్నా 5 సంవత్సరాలు ఏదో రోడ్డు వేస్తావని ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఎమ్మెల్యేని ఏదో అడగటం, అతను కమిషన్ కక్కుర్తిపడి ఇదే రోడ్డు మీద ఎంతోమంది నరకయాత్ర ఇబ్బంది పడుతున్నారు. అదే ఇప్పుడు మన కార్యకృష్ణ మన ఎమ్మెల్యే గత ఈ 6 నెలల్లోనే అభివృద్ధి అంటే ఏందో చూపించాడు. ఈ అభివృద్ధిలో ఈరోజు దీనికి ఒకవేళ హెడ్ ఆఫ్ అకౌంట్ లేకపోయినా నేనున్నాను భరోసాగా, నేను చూసుకుంటాను, కానీ నేను వెనక నేనుంటాను అని అతను స్వయం కొంత మనకి సహాయం చేస్తానే ముందుకు నడుపుతూ మమ్మల్ని ఎంతో ప్రోత్సాహంగా ముందుకు నడుపుతానే ఈ రోడ్డుకి ఈరోజు మేము ఇంతలా కష్టపడుతున్నామంటే అది మా ఎమ్మెల్యే కృషితోనే ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. అది ఎంతో నాణ్యంగా మా ఎమ్మెల్యే సూచనలతో ఎంతో నాణ్యం అంటే ఏంటో ఇప్పుడు మనకి పనిలో కానీ ఇక్కడ ఎటువంటి రాజీ పడకుండా ఈరోజు అభివృద్ధి అండి అని చూపిస్తున్న మన కాయకృష్ణ ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ గ్రామ ప్రజలు దాదాపుగా ఇక్కడ ఉండే ఈ రోడ్డు వల్ల దాదాపు పెద్దవారం, చలంచాల, పేపర్లపాలెం, లక్ష్మీపురం ఇటు నుంచి మళ్ళీ కందుకూరు కూడా గుడ్లు ఈ దోవంతా ఇది బాగా షార్ట్ కట్ అయిపోయింది. దీనికి ప్లస్ ఈ జనాభాకి దాదాపుగా 5,000 మంది జనాభా ఈ రోడ్డు మీద రాకపోకలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఇప్పటికి ఈ 6 నెలల్లోనే మేము వర్క్ ఎంతో ముందుకి నడుపుతున్నామంటే అది మా ఎమ్మెల్యే కృషితోనే ఈరోజు ఇంత అభివృద్ధి అనేది కనపడుతుంది. దాదాపుగా ఇంకో 4 నెలల రోజులకి సిమెంట్ రోడ్డు 1.8 కిలోమీటర్ సీసీ రోడ్డు ప్లస్ 4.6 బీటీ రోడ్డు దాదాపుగా ఇంకా 2 నెలల్లో కంప్లీట్ అయిపోవచ్చని మేము అనుకుంటున్నాం.